ఆ నూనె అందుబాటులో లేవండి. ఇప్పుడు ప్రతి దానికన్నీ రేట్లు అయిపోయేది. అయితే మేము పండించే పంటలు కూడా అలుసులు ఇలాంటి దానిని కూడా ఇప్పుడు అందులో పట్టుకెళ్ళవాలంటే అక్కడ చాలా ఛార్జీలు ఎక్కువైపోతున్నది. అంటే ఇక్కడ కేజీ ఈ వేరుశనగ ఆయిల్ అయితే మ్యాక్సిమం కేజీ 70-80 రూపాయలు ఉంటుందండి. ఇప్పుడు మా బయట కొనుక్కోవాలంటే ఇక్కడ మేము పండించింది కాబట్టి పిక్కలు ఉంచుకొని సింపుల్గా కాడిపించుకొని మేము వాడుకుంటున్నామండి. 1 ఎకరము 2 ఎకరాలు ఇలాగ వేసేవాళ్ళు వేస్తారండి. మరి సంతలో కొని తెచ్చుకోవాలంటే నూనెకి ఇబ్బంది అండి. మిల్లు ఉంటేనే మాకు మంచి ఉపయోగపడుతుంది. పెద్ద అడవిలాగా ఉండేదండి అప్పుడు, చింతమానులు కొట్టేసారండి. అంతకుముందు కిరోసిన్ లేదండి అప్పుడు. మా తాతలు ముత్తాతలు కిరోసిన్ లేదండి అప్పుడు, అగ్గే. ఇక్కడ ఏం చేసేవారంటే ఇంక వ్యవసాయాలండి, వ్యవసాయాలు చేసుకోవడమును కిరసనాలు లేకపోతే ఇంక అగ్గి చేసుకొని భోజనం చేయడం అండి. ఇంకేం వాడతామండి, కిరసన తప్ప ఏం వాడతాం. ఇంకా బాగా కిరసనం లేకపోతే మంట పెట్టుకోవడమే. ఇంకా టార్చ్ లైట్ కూడా లేదండి, ఈ లైట్లు బెడ్ లైట్ కూడా లేవండి అప్పుడు. నేపాల్ కూడా లేదండి, ఆ నేపాలు వెలుగుతుందండి, అది కూడా లేదండి అప్పుడు. నేపాలం తర్వాత కానుగ ఇటువంటి చేసుకుంటే దీపంలో వేసుకొని వెలిగించడం ఉపయోగపడుతుందండి కరెంట్ లేనప్పుడు అండి. వస్తుంది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ప్రధానంగా మన ప్రాంతంలో ఇంచుమించు ఒక 9 రకాల మొక్కలు, ఆయిల్ ఇచ్చే మొక్కలు ఉన్నాయి. అందులో ప్రధానంగా గానుగ ఉన్నది ఒకటి, పొంగామి అంటాం, అది ఆయిల్ సీడ్ అది. అదేవిధంగా కొండ నక్కిర అని ఒకటి ఉంది, అదేవిధంగా నేపాలం ఒకటి ఉంది, అదేవిధంగా జ్యోతిష్మతి ఒకటి ఉంది, నూనెగెచ్చ, విప్ప, వేప, ఇవన్నీ కూడా ఆయిల్ ఇచ్చే మొక్కలు ఉన్నాయి. అలాగే పంటల్లో చూసినట్టయితే ఈ నువ్వులు, వేరుశెనగ గింజల నుంచి, నువ్వుల నుంచి మన వంట నూనె వస్తుంది. నేను పైన చెప్పిన 9 రకాలు కూడా అది తినడానికి పనిచేయ, ఔషధాలకు పనిచేస్తే కనుక ఆయిల్ వస్తుంది. అంటే ముందు గతంలో ఎక్కువ వాడేవారు, తర్వాత కిరోసిన్ వచ్చిన తర్వాత బాగా ప్రాచుర్యంలోకి కిరోసిన్ వచ్చేసింది. అది కూడా తక్కువ ఖర్చుకు దొరుకుతుంది, తక్కువ డబ్బుకి. కాబట్టి ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది ఒకటి. రెండోది కూడా సీడ్ అవైలబిలిటీ కూడా తక్కువ అయింది. ఈ రెండేళ్ళ దృష్ట్యా ట్రెడిషనల్ మెథడ్ని మానేశారు అందరూ కూడా. We have been basically trying to experiment. The first thing that we have been trying to do is to look at the availability of different species of so-called or different kinds of biofuel. The finding so far has been that there are these species available and they are abundant. The practice of actually bringing them together and procuring them is there, but in small quantities. It's not there at the scale that is required for producing fuel. At this point, it's essentially looking at bringing in these machines, introducing them at the individual or household and at the community level, and then keeping them there for at least in terms of looking at their viability over a 2 or 3 year period. Laya is trying to experiment what are the traditional technology which has been improved, which can really increase the efficiency of oil extraction, also reduce the drudgery of the community in terms of extracting oil, and how these communities can, where there is no electricity, no mechanical power which can extract oil, how this upgraded traditional technology can help them out for better extraction of oil. ఎప్పుడు వచ్చిందిరా? సంవత్సరం అవుతుందండి. ఆయిల్ తీసుకోవడానికండి, తీసి అవన్నీ వండేసుకుంటారు. అదే బయటకి ఎక్కడ వెళ్ళకుండా ఇక్కడే మిషన్ ఉండడం వల్ల వెంటనే తీసుకుంటున్నాం సార్. తిప్పలేము ఆడారా,
2 మగవాళ్ళు అయితేనే తిప్పుతున్నారండి. ఇప్పుడు కొంచెం 2 కొంచెం అయితే ఆడించుకోవచ్చు. ఇంకా పని మానుకోరు పొలం. మరి ఇంకా కరకాట ఇలా కట్టి మరి ఆడించాలంటే కష్టమే కదండి. ఇప్పుడు సాధ్యలో చూసుకోకుండా అడిదలు వెళ్తే 5 నిమిషాల్లో ఆడేసి ఎత్తుడండి. అదేవిధంగా దీనికంటే పెద్దది ఇస్తే కూడా బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. అంతే తొందరగా రావట్లేదండి. వేరుశనగకు మాత్రమే కొంచెం స్లో అంతే వస్తుంది, అరిసెలకి కూడా అంత తొందరగా రావట్లేదండి. ఆమ్దం ఇవన్నీ తీయడానికి అవ్వదండి మిషన్. దీనికంటే పెద్దదైతే అవుతుందేమో అనేసి అనుకుంటున్నామండి. ఇది ఆమ్దం ఒకసారి తీసామండి కానీ రావట్లేదు, బాగా జిడ్డుగా వచ్చేస్తుంది, అంటుకుపోతుందండి అక్కడి రావట్లేదండి అది. మామూలుగా తినడానికి ప్రజెంట్ ఇప్పుడు అవసరం కంటే సరిపోద్ది, కానీ ఇక్కడ ఈ పక్క ఊరు వాళ్ళు 3 కేజీలు 5 కేజీల దాకా వచ్చారండి. అప్పుడు తీసుకొస్తేనేమో అంత ఎక్కువగా అయితే బాగా లాంగ్ టైం పట్టేస్తుందండి. ప్లస్ అంత ఎక్కువగా అయితే కొంచెం కష్టం కూడానండి. అంటే ప్రభుత్వ పరంగా ఏమీ ఎంకరేజ్మెంట్ ఏమి లేదు. అంటే గతంలో ఈ ఆయిల్ సీడ్ పనికొచ్చేట్లకి పొంగామయ్య అని వాళ్ళు సోషల్ ఫారెస్ట్రీ స్కీమ్లో డెవలప్ చేసి ఎవెన్యూ ప్లాంటేషన్ కింద వేసేవారు రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్. వాళ్ళ ట్రెడిషనల్ క్రాప్స్ అవన్నీ వాళ్ళ సహజసిద్ధంగా సాగు చేసే క్రాప్స్నే వీళ్ళు ఇప్పుడు జట్రోపా ఉంది, పొంగామియా ఉంది, ఇప్పుడు అలిసులు ఉంది, నైజర్ ఉంది, అలా కాస్ట్రోల్, ఇవన్నీ కూడా వాళ్ళు సహజంగా ఈ ఎక్స్ట్రాక్ట్ చేయలేక వాళ్ళు ఈ క్రాప్స్ మానేశారు. So the government at the moment looks at it in terms of an extractive sort of process. So they wanted to take out as much Jatropa as possible, as much Pongamia as possible. It is seen as a market value. It's not about essentially trying to look at viable alternatives for the community itself. పట్టుకొచ్చి వేయండి నేపాల్ తోటలు గరువులు ఖాళీగా ఉన్నాయి, ఖాళీగా ఉంది, ఇంక వ్యవసాయాలు పెట్టినా మీకు వస్తలేదు కదా, పిండి గట్ట పెట్టలేకపోతున్నారు. నేపాల్ తోట అయితే ఏ వేయకుండా మీరు దుక్కి దున్నితే అది మీకు ఆదాయం కలిసి వస్తుంది ఒక 3 సంవత్సరాల దాకా. 3 సంవత్సరాలు పోయిన తర్వాత మీకు ఆదాయం వస్తుంది. మీరు మొక్కలు వేసుకుని జాగ్రత్త ఉన్నాయనుకున్న తోటలు చూసి మరి మేము మళ్ళీ లోన్లు కూడా ఇస్తాము అలాగని అన్నారండి. ఈ తోట వేసండి ఇప్పటికి 2 సంవత్సరాలు అయ్యండి. The idea of biofuel replacing conventional fossil fuel is just not happening. You'd rather have petroleum than have biofuel. But in the future, perhaps that might be a problem. We do certainly feel that food security should not be threatened, or should not be sort of a compromise to producing fuel, because fuel is not food.